కరోనా కవితల పోటీ. తెలుగు వెలుగు నిర్వహిస్తున్న కరోనాపై కథనం రోజు కవితల పోటీ ఏప్రిల్ 6 ఫలితాలు. ప్రథమ బహుమతి నా తెల్లకోటు వెనుక, రచయిత్రి గట్టు రాధికామోహన్, హన్మకొండ. నా కోసం గుమ్మానికి కళ్లను తోరణాలుగా కట్టుకొని నా ఇల్లంతా ఎదురు చూస్తూ ఉంటుంది. నేనెప్పుడు వస్తానో, ఎలా వస్తానో, అసలు వస్తానో రానోనని దిగులుగా. నాకు కూడా తెలియదు నేనెప్పుడు వెళ్తానో, ఎలా వెళ్తానో, అసలు వెళ్తానో లేదో మరి. ఓసారి నా ఇంటి గేటు ముందు అల్లుకున్న ఆప్యాయతల ముగ్గు చూడాలని, ఆ కళ్ళ తోరణాలకింత ఊపిరి ధైర్యాన్ని నింపాలని ఈ గాజుగదుల నుంచి కోసుకుంటూ తొంగి చూస్తోంది నా మనసిప్పుడు. అలాగే ఉప్పు బస్తా ఎత్తుకోమని మారాన్ చేసే బుజ్జిగారికి, పచ్చి వెన్నెల నవ్వులతో పలకరించే నా కాఫీ కప్పుకి, వేలుపట్టి ఆకాశాన్ని చూపించిన నా ధైర్యానికి, పేగు దండని మెడలో వేసిన నా జన్మకి కొన్ని మాటలకు వేపాకు రసాన్ని కలిపి తాగించాలని ఉంది. ఇప్పుడు మీరంతా నన్ను వెలివేయండి, నన్నొక అంటరాని వాణ్ణి చేయండి, నా భోజనం ప్లేట్ని బోర్లించే ఉంచండి. వీలైతే నన్నిప్పుడు మరిచిపోయి హాయిగా నిద్రకు ఉపక్రమించండిని గండిపడ్డ గుండెకు, చిట్లిపోతున్న కన్నీటి బిందువుకు ఆనకట్ట వేసుకుంటూ ఇంటిల్లిపాదికి చెప్పాలని ఉంది. కేంద్రకమే లేని వైరస్తో చేసే ఈ యుద్ధంలో నేనే ఓ కేంద్రంగా మారిపోయాను. నా చుట్టూ పగలు రాత్రులన్నీ చీకటిగా మారిపోయాయి. గాల్లో వేలాడుతున్న ప్రాణాలు దీనంగా నన్ను కౌగిలించుకున్నాయి. ఈ కౌగిలింతలో ఎన్ని ఆంతరిక సందేహాలున్నాయో, ఎన్ని సందేశాలున్నాయో వాటన్నిటికీ సమాధానం నా ఒంటిపై చేరిన ఈ తెల్ల కోటుకే తెలుసు. వాళ్ల విశ్వాసాలను, నల్లబడుతున్న జీవితాలను నా అరచేతుల్లోకి వంపుతున్నారు. వాళ్ల ప్రాణజ్యోతులకిప్పుడు నేను చమురునవ్వాలి, వాళ్ల కలల కార్ఖానాకు పునాదినవ్వాలి, ఈ ప్రపంచానికి వెన్నెముకనవ్వాలి. అందుకే నా వెన్నుపూస అరిగిపోయినా ఈ సమాజానికి ఉచ్ఛ్వాస గాలులను అందించి ఈ నిశ్శబ్దాన్ని అంతమొందిస్తాను, కరోనాని ఖతం చేస్తాను. కరోనా కవితల పోటీ EFM మీ FM లో